లో సుఖం ఇంకా దుఃఖం ఉంటుంది. దుఃఖాలు వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అన్ని కష్టాలు మనొక్కరికే వస్తున్నాయని. మనకేమీ అర్థం కాదు. కాని ఎప్పుడైతే మనిషి సంతోషంగా ఉంటాడో మనం అది ఆలోచించం, నాకెందుకు ఇంత సంతోషం లభించిందని ఆలోచిస్తామా? అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తారు, దేవుణ్ణి వేలెత్తి చూపిస్తారు. బాధల నుండి బయటకు రావడం కోసం ధ్యానం, జపం, తపం అన్నీ చేస్తారు. కానీ సుఖంలో భగవంతుడికి కనీసం కృతజ్ఞతను కూడా తెలియజేయరు. ఎందుకంటే వాళ్ళు తమ సుఖంలో మునిగిపోయి ఉంటారు. అందుకనే కబీర్ దాస్ గారు చెప్పారు, దుఃఖంలో అందరూ స్మరించుకుంటారు, సుఖంలో ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఎవరైతే సుఖంలో